అందరికీ నమస్కారం. పైసా ఖర్చు లేకుండా శంకుపూల మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక్కసారి ఈ మొక్క తెచ్చుకోండి, మళ్ళీ మొక్కను కొనాల్సిన అవసరమే ఉండదు. వీటి విత్తనాల ద్వారానే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా ఈ మొక్కని ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. తక్కువ ప్లేస్లో తక్కువ కేర్ తోటి కూడా చాలా చక్కగా ఈ మొక్క అనేది పువ్వుల్ని ఇస్తూ ఉంటుంది. అయితే వీటిని ఎలా పెంచుకోవాలంటే, ముందుగా మనము ఈ మొక్కని నాటుకునేటప్పుడు లేదంటే విత్తనాల ద్వారా సరే పెంచుకోవాలనుకునేటప్పుడు మట్టి అనేది కొంచెం మంచిగా కలుపుకోవాలి. బాగా ఫర్టైల్ సాయిల్ని కలుపుకొని అందులో విత్తనాలు వేస్తే లేదంటే మొక్క నాటుకుంటే చాలండి, కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. ఈ కుండీలోనే నేను దాదాపు 3 years నుంచి ఈ మొక్కను పెంచుకుంటున్నాను. నేను సాయిల్ అసలు చేంజ్ చేయలేదు, కాకపోతే అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. మిగతా మొక్కల కంటే కూడా ఈ మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీయేను, పెద్ద కేర్ కూడా అవసరం లేదు. అయితే ఈ మొక్క కొంచెం డల్ అయిపోయింది, ఎందుకంటే నేను విత్తనాల కోసం ఇలానే వదిలేశాను, అందుకే మొక్క కొంచెం డల్ అనిపిస్తుంది. ఇలా విత్తనాలకు వదిలేసినప్పుడు మొక్క సరిగా ఎదగదండి. వీటిని మనము రెగ్యులర్గా తీసేస్తూ ఉంటేనే చిన్న మొక్కని సరే ఎక్కువగా పూలు అనేది పూస్తూ ఉంటాయి. అయితే నాకు సీడ్స్ కోసం అనేది ఇలా వదిలేయడంతో కొంచెం డల్ అనేది అయిపోయింది మొక్క. సీడ్స్ అనేది ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు అంటే, పువ్వులు పూసిన తర్వాత అవి కొంచెంగా వాడిపోయి ముడుచుకుపోయి గ్రీన్ కలర్లోకి ఇలా సీడ్ పౌడర్లాగా తయారవుతుంది. అది కొంచెంగా బ్రౌన్ కలర్లోకి మారిపోతే మనం సీడ్స్ అనేది చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదేమో పర్పుల్ కలరు, నా దగ్గర వైట్ కలర్ సీడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎలా వేయాలో కూడా ఇంకొక వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. వీటిని స్పెషల్గా ఎండబెట్టాల్సిన అవసరం లేదు, మొక్క పైన అవే ఇలా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాతనే తీసుకొని వాటిని మనం ఇలా మట్టిలో నాటుకోవచ్చు, లేదంటే కలెక్ట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మట్టిలో వేస్తే కొత్తగా మొలకలు అనేది వస్తాయి. మీరు వీటిని కావాలంటే పక్కన వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నేనైతే చాలామందికి చాలాసార్లు ఇచ్చాను, చాలామంది అడిగారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే ఈ సీడ్స్ అనేది నేను అనుకున్నంత హెల్దీగా లేవండి, కొంచెం చిన్నగా ఉన్నాయి సైజు, ఇంకంత హెల్దీగా అనిపించలేదు. ఎందుకంటే మొక్క పైన ఎక్కువగా సీడ్ పాట్స్ ఉండేసరికి అలా జరిగిందేమో. అయినా కూడా చూద్దాం, ట్రై అయితే చేద్దాం, వస్తే వస్తాయి, లేదంటే మళ్ళీ ట్రై చేస్తాను. అందుకే ఎక్కువగా సీడ్స్ వేస్తున్నాను. కనీసం 2 లేదా 3 మొక్కలు వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. స్పెషల్గా సాయిల్ అంటూ ఏం అవసరం లేదు, వీటికి నార్మల్ గార్డెన్ సాయిల్ కలుపుకొని వేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగానే మొలకలు వస్తాయి. వాటర్ ఇచ్చేసేయాలి. పైన కొంచెం సాయిల్ డ్రై అయినప్పుడు వాటర్ ఇవ్వచ్చు, లేదంటే కొంచెం సాయిల్ మాయిస్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి. తొందరలోనే వీటి అప్డేట్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను. వీటికి సంబంధించి వీడియోలు చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.